నమస్కారం, వెల్కమ్ టు బీటీజీ న్యూస్ ఇంటర్నేషనల్ డెస్క్ కు స్వాగతం. గ్రీన్లాండ్ పై ట్రంప్ గురి, నాటోతో ఒప్పందం ఫ్రేమ్వర్క్, అంతర్జాతీయ భూ రాజకీయాల్లో మరో సంచలనం. దశాబ్దాలుగా చల్లని గాలికి చిరునామాగా ఉన్న గ్రీన్లాండ్ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వ్యాఖ్యలతో ఒక్కసారిగా వేడెక్కింది. ఆర్కిటిక్ ప్రాంతంపై పట్టు కోసం ట్రంప్ వేసిన ఈ ఎత్తుగడ ఇప్పుడు ప్రపంచ దేశాలను ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ప్రపంచంలోనే మంచుగడ్డలా కనిపించే గ్రీన్లాండ్ ఇప్పుడు అమెరికాకు ఒక వ్యూహాత్మక అస్త్రంగా మారబోతుందా? ఆ ద్వీపంపై టోటల్ యాక్సెస్ కోసం ట్రంప్ సర్కార్ భారీ స్కెచ్ వేసింది. నాటో చీఫ్ మార్క్ రుట్టేతో జరిపిన చర్చలు సఫలమయ్యాయని, గ్రీన్లాండ్ విషయంలో ఒక ఫ్రేమ్ వర్క్ డీల్ కుదిరిందని ట్రంప్ చేసిన ప్రకటన ఇప్పుడు దౌత్య వర్గాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఆశ్చర్యపరిచిన యూటర్న్, యూరోపియన్ దేశాలపై విధించాలనుకున్న 10% నుంచి 20% సుంకాలను ఉపహరించుకుంటూ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. నాటోతో కుదిరిన గ్రీన్లాండ్ ఒప్పందమే ఇందుకు కారణమని ఆయన పేర్కొన్నారు. భద్రతా వలయం, గ్రీన్లాండ్ లో అమెరికాకు చెందిన గోల్డెన్ డోమ్ మిసైల్ డిఫెన్స్ సిస్టమ్ ను ఏర్పాటు చేసే దిశగా చర్యలు సాగుతున్నాయి. రష్యా, చైనాల ప్రభావాన్ని అడ్డుకోవడమే దీని ప్రధాన లక్ష్యం. డెన్మార్క్ ఆగ్రహం, గ్రీన్లాండ్ పై డెన్మార్క్ సార్వభౌమాధికారం గురించి చర్చించే ప్రసక్తే లేదని ఆ దేశ ప్రధాని మెట్టి ఫ్రెడరిక్సేన్ తేల్చి చెప్పారు. నాటోకు అలాంటి అధికారాలు లేవని ఆమె స్పష్టం చేశారు. ఇది ఇంకా అధికారిక ఒప్పందం కాదు, కేవలం ఒక చర్చల ఫ్రేమ్వర్క్ మాత్రమే. ట్రంప్ తన ఆర్డ్ ఆఫ్ ది డీల్ తో యూరప్ దేశాలు ఒప్పిస్తారా, లేక డెన్మార్క్ మొండితనం వల్ల అట్లాంటిక్ సంబంధాల్లో కొత్త యుద్ధం మొదలవుతుందా అనేది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. భూగోళాన్ని మార్చేసే ఇలాంటి అంతర్జాతీయ పరిణామాల కోసం చూస్తూనే ఉండండి బీటీజీ న్యూస్.